నిన్న శుక్రవారం జూన్ 7న రిలీజ్ అయిన శర్వానంద్ కొత్త సినిమా మనమే రిలీజ్ అయిన మొదటి రోజు తెలంగాణలో 1,40,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 30 లక్షల గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 1,20,00,000 గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 30 లక్షలు, అమెరికా ఓవర్సీస్ నుంచి 50 లక్షలు, అలా టోటల్గా ఈ సినిమా మొదటి రోజు 3.5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 70 లక్షలు, రాయలసీమలో 15 లక్షలు, మిగిలిన ఆంధ్రాలో 60 లక్షలు, అలా టోటల్గా 2 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఈ సినిమాకు 1.5 షేర్ అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటకలో 15 లక్షల షేరు, ఇక ఓవర్సీస్ నుంచి 25 లక్షల షేరు, అలా టోటల్గా ఈ సినిమా ఆల్మోస్ట్ 2 కోట్ల షేర్ అయితే వచ్చింది మొదటి రోజు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 11.5 కోట్లకు కొన్నారు. అందులో 2 కోట్ల దాకా అంటే 1.5 వెనక్కి వచ్చింది. మరో 10 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 10 కోట్ల షేర్ రావాలి అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 24 కోట్లు. అది మన శర్వానంద్ కొత్త సినిమా మనమే రిలీజ్ అయిన మొదటి రోజు 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 11.5 కోట్లకు కొంటే 2 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు మరో 9.5 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల దాకా షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 10 కోట్ల షేర్ అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఓకే, బాయ్.